థ్యాంక్ యూ అనురాధ. మొత్తంగా బడ్జెట్కు సంబంధించి కొన్ని కీలక కేటాయింపులు ప్రసంగం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే ఏదైతే ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి కానీ ఏదైతే బొమ్మల తయారీకి కానీ ఎంఎస్ఎంఈ స్కీమ్లకు సంబంధించి కొన్ని వరాల జల కురిపించినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, బడ్జెట్లో చూసుకుంటే మధ్యతరగతి కుటుంబాలకు పెద్దపీట వేసినట్టు చెప్తారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు ఊరట కల్పించినట్టే 12 లక్షల లోపు వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేయటం, అదేవిధంగా ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేయటం, దాన్ని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ బీమాలను కల్పించడం. ఈ విధంగా చూసుకుంటే వరుసగా రైతాంగానికి చూసుకుంటే ఏదైతే ఊహించారో ప్రజలు పెద్ద సంఖ్యలో ఖచ్చితంగా ఈ దఫా బడ్జెట్ భారీ సంఖ్యలో మధ్యతరగతి దిగుతరగతి వాళ్ళకి ఏ విధంగా ఉండిద్దని ఊహించారు. ఊహించిన దానికి దగ్గరగానే కేంద్ర బడ్జెట్ను పూర్తిగా రైతాంగం పక్షాన రైతాంగానికి గతంలో ఉన్న సమస్యలను అటన్నిటిని పరిష్కరించే దిశగా ఏదైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం, బడ్జెట్లో చూపించడం చాలా విశేషంగా ప్రజలు కూడా ఆకర్షణీయంగా ఉంది ఈ బడ్జెట్ అని స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే ప్రధానంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇప్పటివరకు 12 లక్షల రూపాయలు వరకు దాదాపు ఇన్కమ్ ట్యాక్స్తో దాదాపు ఉద్యోగస్తులు మధ్యతరగతి వాళ్ళు చాలా ఇక్కట్లకు గురి అయ్యే పరిస్థితి ఉండేది. ఇటువంటి వాళ్ళందరి పట్ల ఊహించి ఖచ్చితంగా వీళ్ళందరి సిఫార్సులు, అదేవిధంగా ఎవరైతే ఈ 12 లక్షల లోపు ఆదాయం ఉన్నారో వీళ్ళందరికీ ట్యాక్స్ ఫ్రీ చేయటం, ఏదైతే గతంలో చూసుకుంటే మధ్యతరగతి ఉద్యోగస్తులు ఖచ్చితంగా మార్చి నెల వచ్చేప్పటికీ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయటం, వాళ్ళ ఆదాయంలో ఏవైతే ఖర్చులు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా కొంతగా ప్రభుత్వానికి జమ చేసే పరిస్థితి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చూపించుకునే పరిస్థితి. అయితే 12 లక్షల లోపు ఈ ఆడిట్ చూపించుకునే పని లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేయడంతో కొంత ఉద్యోగస్తులు పూర్తిగా ఈ ఊపిరి పీల్చుకున్నట్టు మనం స్పష్టంగా కనపడుతుంది. దీంతో పాటు చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా భవిష్యత్తు రానున్న 5 సంవత్సరాల్లో 75,000 నీటు స్థానాలు పెంచే విధంగా ఏదైతే ఎంబీబీఎస్ స్థానాలు ఇప్పటికే చూసుకుంటే దేశంలో చాలా ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి వాటిని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా భవిష్యత్ కాలంలో మరో 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 75,000 పోస్టులు ఖచ్చితంగా అదనంగా నీటికి స్థానాలు కల్పిస్తామనేసి ఏదైతే ప్రకటన చేశారో ఇదే కానీ జరిగితే ఇతర దేశాలకు వెళ్ళి ఈ ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదివే పరిస్థితి కూడా విద్యార్థులకు లేకుండా పూర్తి స్థాయిలో దాదాపు ఎక్కడైతే ఏవైతే ప్రధానమైన సమస్యలు కింద తరగతి దిగు తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఇటువంటి వాటి సమస్యల మీద పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో చూసుకుంటే మనం ప్రధానంగా చూసుకుంటే భవిష్యత్ కాలంలో రానున్న 5 సంవత్సరాల్లో 75,000 పోస్టులు నీటికి 75,000 పోస్టులు అదనంగా ఇవ్వటం అనేది చాలా గొప్ప పరిణామం. దీంతో పాటు చూసుకుంటే 12 లక్షల రూపాయల ఆదాయం లోపు వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ ఫ్రీ చేయటం, ఇది కూడా 12 లక్షల రూపాయల లోపు ఉన్న వారి ఎక్కువ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారు, ఈ ట్యాక్స్ ఫైలింగ్ చేసే వాళ్ళలో 60 నుంచి 70% లోపు 12 లక్షల రూపాయల ఆదాయం లోపు ఉన్న ఉద్యోగస్తులు, అదేవిధంగా మధ్యతరగతి వ్యాపారస్తులు వీళ్ళు మాత్రం అధికంగా ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ట్యాక్స్ ఫ్రీ చేయడం కూడా చాలా గొప్ప విషయం అనేసి మనం స్పష్టంగా తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు కూడా పెద్ద ఇప్పుడు ఈరోజు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి ఆమోదం తెలిపే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే వీటన్నిటి పరిణామాల్లో చాలా మధ్యతరగతి దిగువ తరగతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా రైతాంగం పట్ల చూసుకుంటే గతంలో కిసాన్ కార్డు 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకి ఇంప్లిమెంట్ చేయటం, దీని ద్వారా చూసుకుంటే రైతాంగానికి కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, ఈ నిధుల ద్వారా ముందుకెళ్ళి భవిష్యత్తు ప్రయోజనాలకి అదేవిధంగా భవిష్యత్ సెక్టార్లు ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకెళ్లే దిశగా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగడం చాలా గొప్ప విషయంగా కనబడుతుంది రాజేంద్ర. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో ఈరోజు మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో 12 లక్షల లోపు అనేది చాలా గొప్ప పరిణామంగా చూసుకోవచ్చు రాజేంద్ర. రైట్ రాజేష్, మరోపక్క ఇటు ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి లిథియం బ్యాటరీల మీద ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపు దిశగా ప్రభుత్వాలు కొన్ని కార్యాచరణ రూపొందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించి చూసుకుంటే దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి?
ఖచ్చితంగా రాజేంద్ర, ఎలక్ట్రికల్ వాహనాలు చూసుకుంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహాలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా మరికొన్ని ప్రోత్సాహాలు ప్రకటించినట్టు ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఖచ్చితంగా ట్యాక్స్ ఫ్రీ చేయడంతో పాటు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఫీజిబిలిటీ ప్రకారం చూసుకుంటే గతంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఫ్రీ లో కొంత వెసులుబాటు కల్పించిన పరిస్థితి ఉంది, ఏదో ప్రస్తుతం జరిగేది. ఇప్పుడు ఈ విధంగా తీస్తే మరికొంత లబ్ధి పొందే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు సంఖ్య కూడా పెరిగే పరిస్థితి ఉంది. అయితే భవిష్యత్ తరాల్లో థ్యాంక్ యూ రాజేష్.